హాయ్ అండి. నమస్తే. కళ్యాణ మండపం 4వ భాగం. శ్యామల శేషగిరిరావుకి కాల్ చేసి చెప్పింది. శేషగిరి, నేను రేపు మన ఊరికి వస్తున్నాను. అమ్మకి బాగోలేదంట కదా. బాబురావు మా హాస్పిటల్కి వచ్చినప్పుడు చెప్పాడు. నువ్వు చెప్పలేదేమిరా? అక్క, అది నీ నెంబరు నా దగ్గర లేదు, అందుకని చెప్పలేదు. అమ్మకి స్ట్రోక్ వచ్చింది, పక్షవాతం. ఇప్పుడు పర్వాలేదు, ట్రీట్మెంట్ జరుగుతోంది. ఫిజియోథెరపీతో కొంచెం కోలుకుంది. ఎవరెవరు వస్తున్నారు? బావ కూడా వస్తున్నాడా అన్నాడు శేషగిరిరావు. మీ బావకి కుదరలేదు. నేను మా చిన్నోడు సిద్ధు వస్తున్నాం. అమ్మా, శ్యామలక్క ఫోన్ చేసింది అన్నాడు. రాజలక్ష్మి తలెత్తి చూసింది. ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. ఫోన్ చేసిందా? ఎప్పుడొస్తుంది అని అడిగింది. రేపొస్తుంది. ఇప్పుడు ఏ ఊళ్ళో ఉంటున్నదట? హైదరాబాదులో. ఇంతకాలానికి మనం గుర్తుకొచ్చామన్నమాట. ఆమె కంఠంలో నిష్ఠూరం ధ్వనించింది. శేషగిరిరావు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. తల్లికి శ్యామలక్క మీద వ్యతిరేకత ఏమీ లేదని గ్రహించాడు. శ్యామలక్క మళ్ళీ ఊరికి రాకపోవడం వల్ల దూరం పెరిగింది. శేషగిరిరావు బాబురావు చెప్పిన విషయాలు తల్లికి వివరించాడు. శ్యామలక్కకి 4 కొడుకులు. అందులో పెద్దవాళ్ళు 3 డాక్టర్లే. వాళ్ళకి పెళ్లిళ్ళైపోయాయి. చిన్నవాడు సిద్ధు ఎంబీబీఎస్ చదవడానికి ఇష్టపడలేదు, ఎంబీఏ చదువుతున్నాడు. రాజలక్ష్మి అంతా విని నిట్టూచింది. ఇప్పుడు ఎందుకొస్తుందో అన్నది. నీకు ఆరోగ్యం బాగోలేదని చెప్పాడు బాబురావు. నిన్ను చూడాలని వస్తుంది అన్నాడు శేషగిరిరావు. అంతేకాదులేరా అంది. ఇంకేం ఉంటుందమ్మా? ఆస్తిలో భాగం పంచమంటుందేమో. వాళ్ళ అమ్మ పేరుతో కూడా కొంత పొలం ఉంది కూడా. హనుమయమ్మ అంటే పెద్దమ్మే కదా, 4 ఎకరాలుంది. ఇప్పటికీ ఆమె పేరు మీదే ఉన్నాయి కాగితాలు. నాన్న కూడా మార్పించుకోలేదు. శ్యామలు వచ్చినప్పుడు నువ్వేమీ ఎత్తకు, అది అడిగినప్పుడు చూద్దాం అంది రాజ్యలక్ష్మి. ఆస్తుల కోసం శ్యామలకు వస్తుంది అని అనుకోను. అటువంటిది అయితే నాన్న చనిపోయినప్పుడే అడిగేదిగా అన్నాడు శేషగిరిరావు. ఏమో, ఇప్పుడు భూముల విలువ పెరిగిందిగా, అందుకని ఆస్తులు గుర్తుకొచ్చి ఉండొచ్చు. అయినా డబ్బు ఎవరికి చేదురా అంది రాజ్యలక్ష్మి. చాలా కాలం తర్వాత శ్యామలక్క రాక తల్లిలో అలజడి రేపిందని గ్రహించాడు శేషగిరిరావు. ఆస్తిలో భాగం ఇమ్మని డిమాండ్ చేస్తుందేమో అని అనుమానం. తనకైతే అలా అనిపించటం లేదు. ఆస్తి కోసమైతే ఇంతకాలం ఊరుకోదు. తండ్రి పోయిన తర్వాత వచ్చి అడుగుండేది. ఇప్పుడు శ్యామలక్కకి ఏ లోటు లేదు. భర్త డాక్టర్, తను డాక్టర్, 3 కొడుకులు డాక్టర్లు, హ్యాపీ ఫ్యామిలీ. తల్లికి పక్షవాతం వచ్చిందని బాబురావు ద్వారా తెలుసుకుని చూడాలనే కోరిక కలిగి ఉంటుంది. చింతలపాలెం తను పుట్టి పెరిగిన ఊరు. జన్మభూమిని ఎవరైనా ఎలా మర్చిపోతారు? బాల్య స్మృతులు జీవితాంతం గుర్తుంటాయి అనుకున్నాడు. విజయవాడ వరకు వచ్చారా శేషగిరి అనే శ్యామలక్క కాల్ చేసి చెప్పింది. ఆమె కోసం ఎదురు చూస్తూ ఇంట్లోనే ఉన్నాడు. శ్యామలక్క కాసేపట్లో వస్తుందని కాంచనకు జాహ్నవికి చెప్పాడు. అందరికీ కుతూహలంగా ఉంది, శ్యామల ఎలా ఉంటుందో చూడాలని. ఇంటి ముందు కారాగింది. శ్యామల కారు దిగింది. శేషగిరిరావు ఎదురొచ్చాడు. రా అక్క అంటూ ఆహ్వానించాడు. డ్రైవింగ్ సీట్లో నుండి సిద్ధు దిగాడు. శేషగిరిరావు అతన్ని యగాదిగా చూశాడు. 6 అడుగుల ఎత్తులో అందంగా ఉన్నాడు సిద్ధు. మా చిన్నోడు సిద్ధు అని కొడుకుతో చెప్పింది శ్యామల. మామయ్యరా? నమస్కారం మామయ్య, మీ గురించి అమ్మ చెబుతూ ఉంటుంది అని నవ్వాడు. అక్క, నీ కొడుకు అచ్చం బావలాగున్నాడు అన్నాడు శేషగిరి మహేష్ని గుర్తు తెచ్చుకుంటూ. అవును, అందరూ అదే అంటుంటారు. అమ్మకి ఎలా ఉందిరా అని అడిగింది శ్యామల. శ్యామలను శేషగిరిరావు ఇంట్లోకి తీసుకువెళ్తుంటే సిద్ధు పళ్లబుట్ట, స్వీట్ ప్యాకెట్స్ ఉన్న క్యారీ బ్యాగ్ పట్టుకుని వాళ్లను అనుసరించాడు. మా శ్యామలక్క, వీడు సిద్ధు చిన్నబ్బాయి అని కాంచనకు జాహ్నవికి పరిచయం చేశాడు. వదిన గారు, మామయ్య గారు పోయినప్పుడు వచ్చారు. మిమ్మల్ని అప్పుడు చూశాను, మళ్ళీ ఇదే. చాలా మారిపోయారు అంది కాంచన. జాహ్నవి బావుందిరా, నాన్నలా ఉంది ముక్కు ముఖం. నాన్న ఎత్తు కూడా వచ్చింది అంటూ మేనకోడల్ని దగ్గరకు తీసుకుంది. అవునత్త, నన్నందరూ తాతలా ఉన్నావంటారు అంది జాహ్నవి నవ్వుతూ. అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కాంచన మంచినీళ్లు, కాఫీ కప్పులు తీసుకొచ్చి టీపాయ్ మీద ఉంచింది. కాసేపు ఉన్న తరువాత అమ్మెక్కడ్రా అంది శ్యామల. నిద్రపోతుంది వదినా అంది కాంచన. రాజలక్ష్మి నిద్రలేచిన తర్వాత కొడుకును తీసుకువెళ్ళింది శ్యామల. అమ్మా, ఎలా ఉంది ఇప్పుడు ఒంట్లో అడిగింది శ్యామల.
రాజలక్ష్మి శ్యామల వైపు తేరిపార చూసింది. అమ్మ ఇప్పుడు గుర్తుకొచ్చిందే నీకు? మీ నాన్నతో పాటు నేను పోయాననుకున్నావా? నిష్ఠూరంగా అంది రాజలక్ష్మి. అదేమి లేదమ్మా, మా పనులతో బిజీ. మీ అల్లుడికి నాన్న చేసిన అవమానంతో బాధపడ్డారు. మనమంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గరకు వెళ్ళడం ఎందుకని ఇక్కడికి రావడానికి ఒప్పుకునేవారు కాదు అంటూ శ్యామల ఇబ్బందులు ఏకరువు పెట్టింది. కాస్త స్థిమితపడిన తర్వాత సిద్ధుని చూపిస్తూ, వీడు సిద్ధు అమ్మ, నా చిన్న కొడుకు అని. అమ్మమ్మరా అంది సిద్ధుతో. అమ్మమ్మ, ఎలా ఉంది ఆరోగ్యం అని పలకరించాడు. ఏముందిరా, కాటికి కాళ్ళు చాచి కూర్చున్నాను. నా పనైపోయింది. పోయే కాలం గాని వచ్చే కాలం కాదు అంది. అమ్మా, అమ్మమ్మని మన ఇంటికి తీసుకువెళ్దాం, మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇద్దాం అన్నాడు సిద్ధు. అట్లాగే లేరా అని. అమ్మా, ఇప్పుడు మా వెంటరా, మన హాస్పిటల్లో కొన్నాళ్ళు ఉందువు గాని నీకేం కాలేదు, పూర్తిగా నయమైపోతుంది, మామూలుగా తిరుగుతావు అంది శ్యామల. చూద్దాంలేవే, ఇప్పుడు నువ్వు వచ్చావుగా, అంతే చాలు. ఏదైనా రాకపోకలు ఉంటేనే చుట్టరికం, లేకపోతే ఏముంది, ఎవరికి ఎవరు అంది రాజ్యలక్ష్మి. శ్యామల ఆ రోజు మర్నాడు ఉండి ఊరంతా తిరిగి చూసింది. శ్యామలతో పాటు జాహ్నవి కూడా వాళ్లతో ఉండి ఊరంతా చూపించింది. తమ తోటలు పొలాలు తిప్పింది. పెద్ద బజార్లో తమ షాపులు ఎంత అద్దెలు వచ్చేది చెప్పింది. జమీందారు గారి ప్యాలెస్లో తను స్టార్ట్ చేసిన జూనియర్ కాలేజీకి తీసుకువెళ్ళింది. నాగదేవర విశ్వేశ్వరరావు ఆయన ప్యాలెస్ను తనకు రాసివ్వడం గురించి వివరించింది. మొత్తానికి నువ్వు అసాధ్యురాలివే అని మేనకోడల్ని మెచ్చుకుంది శ్యామల. రాజలక్ష్మి కళ్యాణ మండపం దగ్గర జరుగుతున్న పనులు చూసి ఎప్పుడు పూర్తవుతుందే అని అడిగింది. నా పెళ్లినాటికి పూర్తవుతుందిలే అత్త అని నవ్వింది జాహ్నవి. కళ్యాణ మండపం మొదలు పెట్టడం, అందులో మొదటి పెళ్లి అభిరామ్ది చెయ్యాలని రాజలక్ష్మి నిర్ణయించటం, వాడు అమెరికాలో ఒక యూరోపియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో నాయనమ్మ షాక్ తిని దిగులుతో జబ్బుపడడం వివరంగా చెప్పింది జాహ్నవి. అత్త, అన్నయ్య అక్కడ లవ్ మ్యారేజ్ చేసుకోవడం నా చావుకొచ్చింది. మీ నాయనమ్మ కోలుకోవాలంటే నువ్వు ఈ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాల్సిందే అని అందరూ నా బ్రెయిన్ వాష్ చేశారు అంటూ నవ్వింది జాహ్నవి. ఈ గొడవంతా నాకు తెలియదే. పిల్లలు అమెరికా వెళితే అంతే, అక్కడ అలవాటు పడతారు, ఇక ఇంటికి తిరిగి రావడానికి ఇష్టపడరు. సరే అయితే, కళ్యాణ మండపం పూర్తి కావడం, నీ పెళ్లి జరగడం ఖాయమన్నమాట అంది శ్యామల. సవతి కూతురు శ్యామల ఆస్తిలో వాటా పంచివ్వమని అడుగుతుందేమో అని రాజ్యలక్ష్మి ఎదురు చూస్తుంది. ఒకవేళ అడిగితే ఏం చెయ్యాలి? వాళ్ళ అమ్మ పేరుతో 4 ఎకరాలు ఉంది, అది ఇస్తేనే ఊరుకుంటుందా? ఇప్పుడు ఆడపిల్లలకి ఆస్తిలో భాగం ఇస్తున్నారు, సగం ఇవ్వాల్సిందే అంటుందా అని రాజలక్ష్మి మెదడులో రకరకాలుగా ఆలోచనలు మెదులుతున్నాయి. శ్యామల కొడుకు సిద్ధుని చూస్తుంటే ఆమె మెదడులో ఫ్లాష్. మనవడికి మనవరాలనిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు ఇంకా ఆస్తుల గొడవ ఒక కొలిక్కొస్తుంది. ఏటూ ఆస్తి జాహ్నవిదే. అమెరికా వెళ్ళిన అభి వస్తాడన్న నమ్మకం లేదు, అంతగా వచ్చినప్పుడు చూడొచ్చు. రాజ్యలక్ష్మి వెంటనే ఆచరణలోకి దిగింది. శేషగిరిరావుని కాంచనను పిలిచింది, కూర్చోపెట్టింది. నాకొక ఆలోచన వచ్చిందిరా. శ్యామల కొడుక్కి జాహ్నవిని ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని ప్రశ్నించింది. శేషగిరిరావు కాంచన ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. అమ్మా, వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. జాహ్నవి ఇక్కడ కాలేజీ మొదలుపెట్టి బిజీగా ఉంది, ఎలా కుదురుతుంది? జాహ్నవి పెళ్ళైనా అత్తవారింటికి వెళ్ళనంటుంది. సిద్ధు ఇక్కడ ఎందుకుంటాడు అన్నాడు శేషగిరిరావు. కాంచనకు అత్తగారి ఆలోచన బావున్నట్లు అనిపించింది. సిద్ధు బావున్నాడు, జాహ్నవికి ఈడు జోడు, పైగా అతను MBA చదివాడు. కాలేజీ లెక్కలు అవి చూసుకుంటూ ఉండమంటే బావుంటుంది, ఒప్పుకుంటాడేమో అనుకుంది. వాళ్ళు ఒప్పుకుంటే ఇదొక సమస్య కాదండి. సిద్ధు MBA కాబట్టి మన కాలేజీ మెయింటెనెన్స్ అప్పచెప్తే బావుంటుంది. ముందు ముందు ఇంజనీరింగ్ కాలేజీ కూడా స్టార్ట్ చేస్తానంటుంది జాహ్నవి అంది కాంచన. కాంచనకి ఈ సంబంధం ఇష్టమే అని గ్రహించాడు శేషగిరిరావు. భార్య చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. సరేనమ్మా, నీ ఆలోచన బాగుంది. శ్యామలక్క ఒప్పుకుంటే అభ్యంతరం లేదు, అలాగే చేద్దాం అన్నాడు శేషగిరిరావు. తన ప్రపోజల్ కొడుకు కోడలు ఒప్పుకోవడం రాజలక్ష్మికి సంతోషం కలిగించింది. చింతలపాలెంలో శ్యామల 3 రోజులుంది. సిద్ధు జాహ్నవీలతో ఊరంతా తిరిగింది. సిద్ధు కారు డ్రైవ్ చేస్తుంటే అతని పక్క సీట్లో కూర్చుని తమ ఊరి విశేషాలు చెబుతూ ఉంది జాహ్నవి. నాగదేవర విశ్వేశ్వరరావు ఫౌండేషన్ పేరుతో ప్యాలెస్లో జూనియర్ కాలేజీ స్థాపించిన జాహ్నవిని చూసి ఫిదా అయిపోయాడు సిద్ధు. చిన్న వయసులో ఎంతో పట్టుదలతో తను అనుకున్నది సాధించడం గ్రేట్ అనుకున్నాడు. ప్యాలెస్లో జూనియర్ కాలేజీ చుట్టూ 7 ఎకరాల్లో స్పోర్ట్స్ కోర్టులు చూసి ఇదే హైదరాబాద్లో అయితే ఎన్ని 100 కోట్ల విలువ చేస్తుందో అనుకున్నాడు. యు ఆర్ గ్రేట్ జాహ్నవి అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు సిద్ధు.
సరే అమ్మా, ఇక వెళ్ళొస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. మందులు సమయానికి వాడు. ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకు. టైం వచ్చినప్పుడు జాన్వి పెళ్ళి అవుతుందిలే, దిగులు పడకు అంది శ్యామల. నీతో ఒక విషయం చెప్పాలే. ఏంటమ్మా? జాన్విని నీ కొడుకు సిద్ధుకి చేసుకో. ఇంతకాలం తమ్ముడు కుటుంబానికి దూరం అయ్యావు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే దగ్గరవుతారు అంది రాజ్యలక్ష్మి. శ్యామల తల్లి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆమె ఇటువంటి ప్రపోజల్ తెస్తుంది అని అనుకోలేదు. తను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. అప్పటినుంచి దూరంగా పెట్టారు. కులం పట్టుదలలు ఎక్కువ. ఇప్పుడు సిద్ధుకి మనవరాల్ని చేసుకోమనడం గొప్ప విషయమే. అమ్మా, నువ్వు అంటున్నావు బాగానే ఉంది. తమ్ముడు మరదలు ఏమంటారో, వాళ్ళకి ఇష్టమో కాదో అంది శ్యామల. ముందు వాళ్ళని అడిగానే, వాళ్ళకిష్టమే, అందులో సందేహించడానికి ఏమీ లేదు. మీ తమ్ముడు అడగడానికి మొహమాట పడుతున్నాడు. పెద్దదానివి, నువ్వే అక్కతో మాట్లాడు అన్నాడు అంది రాజలక్ష్మి. సరేనమ్మా, నేను మీ అల్లుడితో సిద్ధుతో మాట్లాడతాను అంది శ్యామల. మాట్లాడతానో కాదు, ఒప్పించు అల్లుణ్ణి. ఎప్పుడో జరిగిన దానికి మా మీద కోపంగా ఉండుంటాడు. అప్పుడేదో జరిగింది. మీ నాన్న పట్టుదలకి పోయాడు. ఎల్లకాలం అలా ఉంటే ఎలా? ఇచ్చిపుచ్చుకోవడాలు రాకపోకలు ఉంటేనే చుట్టరికాలు నిలబడేది అంది రాజలక్ష్మి. నిజమేనమ్మా అంది శ్యామల. ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రాజలక్ష్మి సవతి కూతురు శ్యామల వచ్చింది. ఆమె కొడుకు జాహ్నవి కారులో షికార్లు కొడుతుంటే భరించలేకపోతున్నాడు సూర్యప్రతాప్. శ్యామల తన కొడుక్కి జాహ్నవిని చేసుకుంటున్న కబురు అతన్ని అసహనానికి గురిచేస్తుంది. అతనిలోని క్రూరమృగం నిద్రలేచి ఆ పెళ్లిని ఎలాగైనా చెడగొట్టమని రెచ్చగొడుతుంది. శ్యామల నరసింహస్వామి కోవెలకు వచ్చిందని తన మనిషి ద్వారా సమాచారం తెలుసుకున్న సూర్యప్రతాప్ హుటాహుటిన బయలుదేరి వెళ్ళాడు. అతను వెళ్లేసరికి మండపంలో కూర్చుని ఉన్నారు శ్యామల, సిద్ధు. సిద్ధు కొబ్బరిచెప్ప పగలగొట్టి మొక్కలు చేస్తున్నాడు. సూర్యప్రతాప్ వాళ్ళ దగ్గరకు వెళ్లి నిల్చున్నాడు. శ్యామల అతన్ని యగాదిగా చూస్తూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. బావున్నావా వదినా అని పలకరించాడు. మీరు మీరు అంటుంది శ్యామల. నేను వదినా, నన్ను చూసి ఎన్నో ఏళ్లయింది, అందుకే గుర్తుపట్టలేకపోతున్నావు. గన్నవరం సూర్యనారాయణ కొడుకుని. మీ ఇంటికి ఎప్పుడు వస్తూ ఉండేవాణ్ణి. శేషగిరి నేను స్కూల్లో చదువుకున్నాం చెప్పుకుపోతున్నాడు సూర్యప్రతాప్. శ్యామలకి గుర్తు రావడం లేదు కానీ, నువ్వు గుర్తులేదు అంటే ఫీల్ అవుతాడని. నువ్వా అంది. నా పేరు సూర్యప్రతాప్. ఇప్పుడు మన చింతలపాలెం సర్పంచ్ని. అవునా, బావుంది అంది. మీరొచ్చారని తెలిసి మీ ఇంటికొచ్చి పలకరిద్దాం అనుకున్నాను. శేషగిరికి మాకు కొంచెం గొడవైందిలే, అందుకే రాలేదు అన్నాడు. శేషగిరికి మీకు ఏం గొడవ? ఊళ్ళో పాలిటిక్సా? కాదు, మా అబ్బాయి హర్షకి శేషగిరి కూతురు జాహ్నవిని ఇస్తామని వచ్చారు. మావాడు అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడు. వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఊళ్ళోనే ఉండి వ్యవసాయం మీద ఆధునిక పద్ధతులు, లేటెస్ట్ బ్యాటరీ ట్రాక్టర్లు, కోత మిషన్లు, వాటి మీద దృష్టి పెట్టాడు. హైబ్రిడ్ పత్తి, మిరప సీడ్స్ తయారు చేసే బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. సరే, మనకి చుట్టాలు అని జాహ్నవిని మా వాడికి చేసుకోవాలనుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా. అంతా బాగానే ఉందనుకున్నాం. ఏమైందో ఏమో. జాహ్నవి పెళ్ళయిన తర్వాత అత్తగారింటికి రానని పేచీ పెట్టింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఊరందరికీ తెలిసిపోయింది. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. సరేనని దానికి ఒప్పుకున్నాం. మావాడు సీడ్స్ బిజినెస్కి కొంత పొలం కావాలన్నాం. అంతే, బిగుసుకుపోయారు. మీకు మాకు కుదరదు పొమ్మన్నారు. అది వదిన జరిగింది చెప్పాడు సూర్యప్రతాప్. శ్యామల, సిద్ధు ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. నువ్వు చెప్పొదినా, పెళ్ళయ్యాక పిల్ల అత్తగారింటికి రానంటే ఏమన్నట్టు? ఇల్లరికం ఉండమని అన్నట్టేగా. పోనీ ఒకే ఊర్లో ఉంటున్నారు. ఎక్కడుంటే ఏమిలే అని దానికి ఒప్పుకున్నాం. శేషగిరికి ఉన్నది ఒక్క కూతురు. కొడుకు ఏటో ఇక్కడ లేడు. అల్లుడికి కొంత పొలం ఇస్తే ఏం చేసుకుంటారు ఆస్తంతా? వాళ్ళ తదనంతరమైన పిల్లలకివ్వాల్సిందేగా. శేషగిరి ఇంత లిటిగెంట్ అనుకోలేదు వదినా అన్నాడు సూర్యప్రతాప్. మాకీ సంగతులేమీ తెలియవు. శేషగిరి చెప్పలేదు. అయినా మాకెందుకులే అంది శ్యామల. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీ అబ్బాయికి జాహ్నవిని చేసుకుంటున్నారని ఊళ్ళో అనుకుంటున్నారులే. ఎందుకైనా మంచిదని మీ చెవిన వేస్తున్నా. ఇప్పుడు జాహ్నవి కాలేజీ కూడా మొదలుపెట్టింది. పర్మనెంట్గా ఊళ్ళోనే ఉండిపోతుంది. మీ అబ్బాయికి చేసుకున్నా మీ ఇంటికొచ్చి కాపురం చేయదు. మీవాడు ఇల్లరికం రావాల్సిందే అన్నాడు సూర్యప్రతాప్. శ్యామల ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. తను చెప్పాల్సింది చెప్పానని తృప్తిపడ్డ సూర్యప్రతాప్ కాసేపుండి వెళ్ళిపోయాడు. ఎవరమ్మా ఈయన? మామయ్య వాళ్ళ మీద చాడీలు చెబుతున్నాడు అని అడిగాడు సిద్ధు. అర్థం కాలేదా? ఈయన కొడుక్కి జాహ్నవిని ఇవ్వలేదని మనసులో కోపం పెట్టుకున్నాడు. కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉంటారులే.
లేనిపోనివి చెప్పి పెళ్ళిళ్ళు చెడగొడుతూ ఉంటారు. అదొక ఆనందం వాళ్ళకి అంది శ్యామల. జాహ్నవిని మనం చేసుకోబోతున్నామని ఈయనకెవరు చెప్పారు? ఒకరు చెప్పక్కర్లా, వాళ్లే ఊహించేసుకుంటారు. 2 రోజుల నుంచి మనం జాహ్నవిని వెంట పెట్టుకుని ఊళ్ళో తిరుగుతున్నాంగా. భలే మనుషులమ్మ మీ ఊళ్ళో వాళ్ళు అని నవ్వాడు సిద్ధు. వాట్ మహేష్, మేం వెళ్ళి 2 రోజులైందో లేదో ఎప్పుడొస్తున్నారు అని ఒకటే కాల్ చేస్తున్నావు. వచ్చి రాగానే మహేష్ని నిలదీసింది శ్యామల. కూల్ కూల్. ఎరా సిద్ధు, మమ్మీకి చెప్పలేదా అని కొడుకుని ప్రశ్నించాడు మహేష్. ఏది డాడీ? అదేరా, టైమ్స్ కంపెనీ. ఓ అదా, చెప్పలేదు డాడీ. టైమ్స్ కంపెనీ ఏమిటి అడిగింది శ్యామల. సిద్ధుకి టైమ్స్ కంపెనీ హెచ్ఆర్లో జాబ్ ఆఫర్ చేశారు. టైమ్స్ పెద్ద కంపెనీయేగా. ఆ, అమెరికన్ కంపెనీ. గుడ్, కంగ్రాట్స్ సిద్ధు అంది శ్యామల. థ్యాంక్స్ మమ్మీ అన్నాడు సిద్ధు. మీ ఊరు సంగతులేమిటి? శ్యామలను అడిగాడు మహేష్. మీరు ఎప్పుడో చూసిన ఊరు కాదిప్పుడు. విలేజ్ నుంచి టౌన్గా మారిపోతుంది. ఇప్పుడు పూరీళ్ళు లేనే లేవు, అన్నీ కాంక్రీట్ బిల్డింగులే. మీరు మా ఊరు వచ్చినప్పుడు చూసే ఉంటారు. చింతలపాలెం జమీందారు ప్యాలెస్ తెల్లగా వైట్ హౌస్లా ఉంటుంది. అవును గుర్తుంది, లోపలికి పోలేదు గాని బయట నుంచి చూశాను. నాగదేవర ఫ్యామిలీ ఎవ్వరూ లేరిప్పుడు. ఎప్పుడో మద్రాసు వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు. ఈ తరం వాళ్ళంతా ఫారిన్ వెళ్ళిపోయారు. విశ్వేశ్వరరావు ఆయన భార్య మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఓల్డ్ అయ్యారు. ఇక్కడ ప్యాలెస్ డిస్పోజ్ చేద్దామని వచ్చారట. ఆ పల్లెటూళ్ళలో అంత పెద్ద ప్యాలెస్ ఎవరు కొంటారు, ఎవరుంటారు అన్నాడు మహేష్. చెప్పేది వినండి, మీరన్నట్టు ఎవ్వరూ కొనరు. అందులో ఉన్న టేకు కలపకి విలువుంది, కొంటారు. ప్యాలెస్ చుట్టూ ప్రహరీ పాటిమట్టితో కట్టింది. ఆ మట్టి సారవంతమైంది. రైతులు కొని ఎరువుగా పొలాల్లో వేసుకుంటారు. ఆ విధంగా డిస్పోజ్ చేద్దామని జమీందారు వారసుడు విశ్వేశ్వరరావు వచ్చారు. అప్పుడు మా మేనకోడలు జాహ్నవి ఆ ప్యాలెస్లో కాలేజీ స్టార్ట్ చేస్తాను అన్నదట. తను కొంటానన్నదట. ఆయన సంతోషించి ఆ ప్యాలెస్ జాహ్నవికి గిఫ్ట్గా రాసిచ్చారట. ఇప్పుడు అందులో మా జాహ్నవి జూనియర్ కాలేజీ నడుపుతుంది. గ్రేట్. నిజంగా జమీందారు గ్రేటు. ఆ ప్యాలెస్ చుట్టూ 7 ఎకరాల స్థలం ఉంది. ఆయనే ప్యాలెస్ బాగు చేయించి ఖాళీ స్థలంలో స్పోర్ట్స్ కోర్టులు తయారు చేయించిచ్చారు. ఆయన పేరు మీదే నాగదేవర విశ్వేశ్వరరావు ఫౌండేషన్ స్టార్ట్ చేసి కాలేజీ నడుపుతుంది మా జాహ్నవి. మీ జాహ్నవికి ఎన్ని తెలివితేటలో! ఫ్యూచర్లో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు కూడా స్టార్ట్ చేస్తుందట. హబ్బో, దానికి మొదటి నుంచి ఊళ్ళో కాలేజీ లేదనే బాధపడుతూ ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు హై స్కూల్లో 10th తర్వాత ఇంటర్ చదవడానికి బయట ఊళ్ళకు వెళ్ళి హాస్టల్లో ఉండి చదవడం, అక్కడ లక్షల్లో ఫీజులు, బీదవాళ్లు ఫీజులు కట్టలేక చదువులు మానేయడం గురించి ఆలోచనలు చేసేది. మన ఊళ్ళో జూనియర్ కాలేజీ పెట్టాలి అని నిర్ణయించుకుంది. చివరకు సాధించింది. గ్రేట్. ఆడపిల్లలకి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలరు. ఆడపిల్లలు బాగా చదువుకోవాలంటుందత్తా. అన్నం తింటే ఆకలి తీరుతుంది, చదువుకుంటే అజ్ఞానం పోతుంది అంటుంది. మంచి సుభాషితమే. ఎక్కడో చదివి ఉంటుంది. ఎక్కడ చదివితే గుర్తుపెట్టుకోవడం గొప్ప కదా. అవును. అత్త, నీ పేరు శ్యామల, మహేష్ అంటే బాగుంటుందా, లేకపోతే శ్యామల ఎంబీబీఎస్ అనుంటే బాగుంటుందా అని అడిగింది. నువ్వేం చెప్పావు? నా పేరు పక్కన మొగుడు పేరెందుకు? నా పేరు పక్కన డిగ్రీ ఉండడమే అందం. సరే, మరికొందరు తమ పేరు పక్కన మొగుళ్ల పేర్లు పెట్టుకుంటున్నారు ఎందుకు? ఎందుకంటే పెట్టుకోవడానికి వాళ్ళకి డిగ్రీలు లేవు గనక అంది శ్యామల. భలే చెప్పావోయ్ అని పకపకా నవ్వాడు మహేష్. ఇంకొక సంగతి చెప్పాలి. మా తమ్ముడు శేషగిరి అమ్మ పేరుతో రాజలక్ష్మి కళ్యాణ మండపం కట్టిస్తున్నాడు. అందులో మొదటి పల్లి మా మేనలుడు అభిరామ్ పెళ్లి చేయాలనుకున్నదట అమ్మ. వాడు అమెరికా వెళ్ళాడు ఎంఎస్ చేయడానికి. అక్కడ ఒక యూరోపియన్ అమ్మాయితో లవ్వులో పడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. దాంతో అమ్మ అప్సెట్ అయింది. దిగులుతో జబ్బు పడింది. పెరాలసిస్ వచ్చింది. ఇప్పుడు అమ్మ కోలుకోవాలంటే జాహ్నవి పెళ్లి ఆ కళ్యాణ మండపంలో చేయాలని డిసైడ్ అయ్యారు. మంచి పనే. జాహ్నవిని సిద్ధుకి చేసుకోమని అమ్మ అడిగింది అంది శ్యామల. ఆ మాట విని మహేష్ ముఖంలో రంగులు మారాయి. అప్పటి వరకు సరదాగా ఉన్న మనిషి సీరియస్ మూడ్లోకి మారాడు. ఆ ఫ్యామిలీతో వెయ్యమందడం అతనికి అసలు ఇష్టం లేదు. తమని తీవ్రంగా అవమానించిన సంఘటనను మర్చిపోలేదు. అతని గుండెను గాయపరిచాయి. అది ఎప్పటికీ మానదు కూడా. యు ఆర్ ఎ ఫూల్ అన్నాడు సీరియస్గా. వాట్ మహేష్? అవును, సైన్స్ చదువుకున్నావు, ఆ మాత్రం తెలీదు?
మేనరికాలు అస్సలు చేసుకోకూడదు. వాళ్ళకి అవకరం పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది. కుంటి, గుడ్డి, మందమతులు పుడతారు. మనం ఎన్ని కేసులు చూడలేదు అన్నాడు మహేష్. శేషగిరి నేను ఒక తల్లి పిల్లలం కాదుగా. నా తల్లి వేరు, వాడి తల్లి వేరు. తండ్రి ఒకరేగా అన్నాడు మహేష్. మరీ అంత డీప్ మేనరికం కాదు. మా అమ్మని చూస్తే జాలిగా ఉంది. ఈ పెళ్లి సందడిలో కోలుకుంటుంది అని నమ్మకం. ఆ పెళ్లి మన సిద్ధుతో జరగాల. వాళ్ళకెవరో దొరుకుతారు, పెళ్లి జరుగుతుంది. నిజమే, కానీ మనం మేనరికం వద్దు, జీన్స్ ప్రాబ్లం, సైన్స్ ప్రకారం చేసుకోకూడదు అని చెప్తే బాధపడతారేమో. అదంతా వాళ్ళకెందుకు చెప్పడం. మావాడికి అమెరికా కంపెనీలో జాబ్ వచ్చింది, అమెరికా వెళ్ళిపోతున్నాడు అని చెప్పు. అబద్ధం చెప్పనా? పర్వాలేదు. వారిజాక్షులందు వైవాహికములందు బొంకవచ్చు అనే శాస్త్రం ఉందిలే అని నవ్వాడు మహేష్. మహేష్కి ఈ పెళ్లి ఇష్టం లేదని శ్యామల గ్రహించింది. ఇక వాదించకుండా మౌనంగా ఉండిపోయింది. జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ విజయ్ అంటే ప్రిన్సిపల్ భావనారాయణకు అభిమానం ఏర్పడింది. ఆయన చింతలపాలెంలో అద్దెకు ఉంటున్న ఇంటి పై అంతస్తులో విజయ్ కూడా ఉండడంతో చనువు ఏర్పడింది. అతను ఒంటరిగా ఉంటూ హోటళ్లలో భోజనం చేయకుండా ఇంట్లోనే వంట చేసుకుంటూ ఉంటాడు. అతని కష్టపడే తత్వం భావనారాయణకు నచ్చింది. కాలేజీకి ఎన్సీసీ మాస్టర్గా కూడా ఉంటున్నాడు. తెల్లవారుజామునే కాలేజీ గ్రౌండ్కు వెళ్ళి పిల్లలతో పాటు రన్నింగ్ చేస్తాడు. డ్రిల్లు, మార్చింగ్ వంటివన్నీ పిల్లలతో పాటు చేస్తాడు. విజయ్ కాలేజీలో చదువుకునేటప్పుడు స్పోర్ట్స్ ఛాంపియన్. భావనారాయణ అతని సర్టిఫికెట్లు వెరిఫై చేసినప్పుడు చూశాడు. విజయ్ డిగ్రీ చదువుతున్నప్పుడు వాలీబాల్, ఫుట్బాల్ టీములకు కెప్టెన్. ఎన్సీసీలో కెప్టెన్గా ఉన్నప్పుడు కాలేజీ తరపున ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్లో క్యాండిడేట్గా పాల్గొన్నాడు. భావనారాయణకు అతని రూపం కూడా ఆకర్షించింది. 6 అడుగులు ఎత్తుగా దృఢమైన శరీరంతో ఉంటాడు. అతనికి తల్లి పోలికలు వచ్చాయేమో. ఎర్రగా గుండ్రటి కళగల ముఖం చూపరుల్ని ఆకట్టుకుంటుంది. సెలవు రోజున భావనారాయణ విజయ్ రూముకు వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుతుంటాడు. విజయ్, ఎంతకాలం ఈ వంట చేసుకుంటావు, పెళ్లి చేసుకోరాదు అని సలహా ఇస్తాడు. సార్, నేను ఇలా హ్యాపీగా ఉండడం మీకు ఇష్టం లేదా? నన్నెందుకు పెళ్లి అనే ఊబిలోకి దించాలని చూస్తున్నారు? నేను మీకేం అపకారం చేశాను అని జోకులేస్తాడు విజయ్. చూడు విజయ్, నువ్వు ఏమైనా అనుకో, ఎంతకాలం ఇలా బ్యాచిలర్గా ఉంటావు? ఏదో ఒక రోజున పెళ్లి చేసుకోవలసిందే. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగవంటారు. నీకు ఇంకా కళ్యాణ ఘడియ రాలేదు, వచ్చినప్పుడు ఆగదు. సరే సార్, కళ్యాణ ఘడియ వచ్చినప్పుడు చూద్దాం. నాకు ఆడపిల్ల లేదు గాని ఉంటే నీకిచ్చి పెళ్లి చేసేవాణ్ణి అని నవ్వుతాడు భావనారాయణ. మీకు ఆడపిల్ల లేకపోవడం నా అదృష్టం అంటాడు విజయ్. విజయ్ ఇంగ్లీష్ పాఠం చెబుతూ తెలుగులో కూడా ఉపన్యాసాలు బాగా చెప్తాడు. పేరెంట్స్ డే నాడు అతను చేసిన ఉపన్యాసం భావనారాయణను ఆకట్టుకుంది. పిల్లలతో టేబుల్స్ మీల్స్ తీసుకునే సమయంలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ వాతావరణం ఆరోగ్యపూరితమైన ఆహారం తినడానికి ఉపకరిస్తుంది. ఇలా చేయకపోవడం వల్ల, ఇంట్లో వాళ్ళు ఎవరికిష్టమైన వేళల్లో తినడం వల్ల పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని సర్వేలో తేలింది. పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి ఇంటి వాతావరణం కూడా కారణమని పేరెంట్స్ తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి. పేరెంట్స్ డే నాడు లెక్చరర్ విజయ్ ఇచ్చిన ఉపన్యాసం విని ప్రిన్సిపల్ అతన్ని అభినందించాడు. విజయ్, ఉపన్యాసం బాగా చెప్పావు, నాకు నచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులు మేము ఫీజులు కట్టి పంపిస్తున్నాం కాబట్టి వారి బాధ్యత అంతా టీచర్స్దే అనుకుంటారు. పిల్లలు క్రమశిక్షణతో ఎదగడానికి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలని మంచి సందేశం ఇచ్చావు. మనం పాఠాలు మాత్రం చెప్తాము, నిరంతరం పర్యవేక్షణ చేయలేం కదా. అదంతా పేరెంట్స్ బాధ్యత. నువ్వు చెప్పినట్లు ఎవరి పిల్లల్ని వారే కాపాడుకోవాలి. కాలేజీ నుంచి ఇంటికి వచ్చే సమయంలో సరాసరి ఇంటికి వస్తున్నారా లేదా, స్నేహితుల ద్వారా స్మోకింగ్ వంటి అలవాట్లు ఏమైనా చేసుకుంటున్నారా అని గమనిస్తూ ఉండాలి అన్నాడు. నా ఉపన్యాసం మీకు నచ్చినందుకు థ్యాంక్స్ సార్ అన్నాడు. జాహ్నవి ఉదయం 6ంటికి కారులో బయలుదేరింది. బస్టాండ్లో నిలబడి ఉన్నాడు విజయ్. ఆ రోజు నుంచి కాలేజీకి దసరా సెలవులు. ఊరు వెళ్తున్నాడేమో అనుకుంది. అతని స్వగ్రామం ఏదో ఆమెకు తెలియదు. తను వెళ్లేదారిలో ఉంటే లిఫ్ట్ ఇద్దామన్న ఆలోచన వచ్చింది. డ్రైవర్ ఊరెళ్లడంతో తనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ బయలుదేరింది. బస్టాండ్లో కారు ఆపింది. విజయ్ని ఆమె ఎన్సీసీ మాస్టర్ అని పిలుస్తూ ఉంటుంది. మాస్టర్ అని పిలిచింది జాహ్నవి. విజయ్ కారు దగ్గరకు వచ్చి నిల్చుని గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. గుడ్ మార్నింగ్ మాస్టర్, ఎక్కడికి బయలుదేరారు? ఇక్కడి నుంచి ముందు విజయవాడ, అక్కడి నుంచి హైదరాబాదు అన్నాడు విజయ్.
మీ నేటివ్ ప్లేస్ హైదరాబాదా? ఎస్ మేడం. నేను హైదరాబాద్ వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను అని డోర్ తెరిచింది. విజయ్ ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు. కారు కదిలింది. మీరే డ్రైవ్ చేస్తున్నారు? డ్రైవర్ ఏమయ్యాడు? దసరా హాలిడేస్ కదా, అంతా ఊళ్ళకు వెళ్ళిపోయారు, ఇంక నాకు తప్పలేదు. అంత దూరం డ్రైవ్ చేస్తారా? ఎందుకు చేయలేను? మీరు చేయలేరని కాదు మేడం, రిస్క్ కదా అని. అందులోనూ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మనం అలర్ట్గా ఉంటే సరి. మీకు స్ట్రెయిన్ అనిపించినప్పుడు చెప్పండి, నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు విజయ్. మీకు డ్రైవింగ్ వచ్చా? ఆశ్చర్యపోతూ అడిగింది. ఎస్ మేడం, నాకు ఈ జాబ్ రానప్పుడు ట్యాక్సీ డ్రైవర్ని, నాకు లైసెన్స్ ఉంది నవ్వుతూ చెప్పాడు. ఓ మై గాడ్, మీరు ట్యాక్సీ నడిపేవారా? కోటి విద్యలు కూటి కోసమే అన్నారు. ట్యాక్సీకి ముందు ఆటో కూడా నడిపాను అన్నాడు విజయ్. అతని మాటల్ని బట్టి చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడని అర్థమైంది జాహ్నవికి. కానీ మనిషిని చూస్తే అలా లేడు. గొప్ప సంపన్న కుటుంబీకుడిలా ఎత్తుగా హుందాగా కనిపిస్తాడు. రాయల్ ఫ్యామిలీ మనిషి అంటారే, అట్లా ఉంటాడు. బహుశా ఏదో దురదృష్టకరమైన సంఘటన వల్ల కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఉంటుందేమో అనుకుంది. అతని కుటుంబం గురించి వివరాలు అడగలేదు. కొందరికి అటువంటివి చెప్పడం ఇష్టం ఉండదు. విజయ్ ఎంతో కష్టపడి చదువుకుని ఈ స్టేజ్కి వచ్చి ఉంటాడో అని ఆమెకు అర్థమైంది. విజయవాడ వరకు జాహ్నవి డ్రైవ్ చేసింది. ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి తిరిగి బయలుదేరారు. మాస్టర్, ఇక్కడి నుంచి మీరు డ్రైవ్ చేయండి అంది అతని పక్కన కూర్చుని. అతను డ్రైవ్ చేసే విధానం చూసి అతని ఎక్స్పర్ట్ డ్రైవర్ అని తెలుసుకుంది. అతను ఏ పనైనా ఏకాగ్రతతో పట్టుదలతో చేస్తాడని అనుకుంది. అతని మీద గౌరవం పెరిగింది. మేడం, ఇంత ఎర్లీగా బయలుదేరారు? సిటీలో ఏదైనా అర్జెంట్ పనుందా అడిగాడు విజయ్. అవును, నేను హైదరాబాద్లో కొంతకాలం ప్రతిమా కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. అప్పుడు నాతో పాటు లెక్చరర్గా పనిచేసే సంగీత నా రూమ్మేట్, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. నేను కొన్నాళ్ళు సెలవు పెట్టి వచ్చేసి తర్వాత జాబ్కి రిజైన్ చేశాను. నా లైఫ్ యాంబిషన్ అయిన జూనియర్ కాలేజీ స్టార్ట్ చేశాను. నేను నా పనులతో బిజీగా ఉండి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళలేదు, సంగీతని కలుసుకోలేదు. నేను వచ్చేసిన తర్వాత తను విక్టోరియా లేడీస్ హాస్టల్లోకి షిఫ్ట్ అయ్యానని, అక్కడ ఉంటున్నానని కాల్ చేసి చెప్పింది. తరువాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ విశాల్తో లవ్లో పడ్డానని చెప్పింది. త్వరలో పెళ్లి చేసుకుంటామని డేటింగ్లో ఉన్నామన్నది. తర్వాత మళ్ళీ నాకు కాల్ చేయలేదు. దాని పెళ్లికి వెళ్ళాలి అని అనుకున్నాను, కానీ నాకు ఏ ఇన్ఫర్మేషను లేదు. వాళ్ళ ఎఫ్ఐఆర్ ఇంకా పెళ్లి వరకు వెళ్ళలేదని, ఏదో ఒక రోజున నా పెళ్లి అని కాల్ చేస్తుందని ఎదురు చూస్తున్నాను. ఇంతలో రాత్రి సడన్గా విక్టోరియా హాస్టల్ వార్డెన్ నాకు కాల్ చేసింది. సంగీతకు సీరియస్గా ఉందని, మీ నంబర్ ఇచ్చి వెంటనే రమ్మని చెప్పమందని. నేను షాక్ తిన్నాను. ఏమైందని వార్డెన్ని అడిగితే, ముందు మీరు రండి మేడం, అన్ని విషయాలు తెలుస్తాయి అంది. సరే అని మార్నింగ్ బయలుదేరాను చెప్పింది జాహ్నవి. కారు ఎల్బీ నగర్ చౌరస్తాకు చేరుకుంది. మాస్టర్, మీ ఇల్లు ఎక్కడా? మిమ్మల్ని డ్రాప్ చేసి నేను హాస్టల్కి వెళ్తాను అడిగింది. నేను వెళ్లాల్సిన అర్జెంట్ పనులేమీ లేవు మేడం, మిమ్మల్ని హాస్టల్కి తీసుకువెళ్తాను, లొకేషన్ షేర్ చేయండి అన్నాడు డ్రైవింగ్ సీట్ నుంచి కదలకుండా. విక్టోరియా లేడీస్ హాస్టల్ కొండాపూర్లో ఉంది. మాధవ్ నగర్ కాలనీలో ఒక బిల్డింగు. జాహ్నవి వెంట విజయ్ కూడా హాస్టల్లోకి వెళ్ళాడు. వార్డెన్ ఫాతిమా వీరిని రిసీవ్ చేసుకుని సంగీత ఉంటున్న రూమ్కి తీసుకువెళ్ళింది. సంగీతను చూసి దిగ్భ్రాంతికి గురైంది జాహ్నవి. సంగీత జబ్బుపడి మంచానికి అతుక్కుపోయి ఉంది. కళ్లల్లో ప్రాణం పెట్టుకుని ఉంది. మాట్లాడలేని పరిస్థితి. పక్కన ఉయ్యాలలో ఒక పసిపాప అమాయకంగా చూస్తూ ఉంది. సంగీత జబ్బును పడి ఉండడం, పక్కనే నెలల పసిపాప ఉండడం ఏమిటో జాహ్నవికి అర్థం కావడం లేదు. ఏం జరిగింది? ఫాతిమా చెప్పింది సంగీత గురించి. ఆమె విశాల్తో డేటింగ్ చేసింది. అతను త్వరలో పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఇద్దరూ క్లోజ్గా తిరిగారు. సంగీత కన్సీవ్ అయ్యింది. ఇక తర్వాత విశాల్ ముఖం చాటేశాడు. అతను పనిచేస్తున్న ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసింది. అతను జాబ్కి రిజైన్ చేశాడు, అమెరికా వెళ్ళిపోయాడు అని చెప్పారు. సంగీత మోసపోయింది. ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఇదంతా తెలిసి ఆమె పుట్టింటి వారు సంగీతకు అబార్షన్ చేయించాలనుకున్నారు. సంగీత ఒప్పుకోలేదు. బిడ్డని కంటాను, సింగిల్ మదర్గా ఉంటాను అని పట్టుపట్టింది. ఆమె పేరెంట్స్ ఊరికొచ్చి పరువు తీయకు, ఇక్కడి నీ చావు నువ్వు చావు అని తెగతింపులు చేసుకున్నారు. సంగీత డెలివరీ అయ్యాక బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. ఇప్పుడింక బతికే ఆశ లేదు. సంగీతను చూస్తున్న జాహ్నవికి దుఃఖం ఆగలేదు. చాలాసేపు ఏడుస్తూ కూర్చుంది. సారీ జాన్వి, నీకిదంతా చెప్పలేకపోయాను. నేను ఘోరంగా మోసపోయాను. అందుకు శిక్ష అనుభవిస్తున్నాను.
నా కూతుర్ని నువ్వే పెంచాలి, లేదా ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించు. అతి కష్టం మీద చెప్పింది సంగీత. తరువాత కొన్ని గంటల్లోనే సంగీత ప్రాణం విడిచింది. ఆ సమయంలో జాహ్నవికి తోడుగా అక్కడే ఉన్నాడు విజయ్. సంగీత దహన సంస్కారం ఏర్పాట్లన్నీ అతనే చూశాడు. మేడం, ఈ పరిస్థితుల్లో మీరు కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళలేరు. మళ్ళీ పసిపాప కూడా ఉంది. నేను ఊరి వరకు వస్తాను అన్నాడు విజయ్. అయ్యో మాస్టర్, హాలిడేస్ అని ఇంటికి బయలుదేరారు. నా వల్ల ఇంటికి వెళ్ళలేకపోయారు, సారీ. మీరు మళ్ళీ ఊరు వరకు రావడం ఎందుకు? ఎవరినైనా మీకు తెలిసిన డ్రైవర్ని అరేంజ్ చేయండి చాలు అంది జాహ్నవి. పర్వాలేదు మేడం, నాకేమీ ఇబ్బంది లేదు. నేను బ్యాచిలర్ని, ఇక్కడ ఫ్యామిలీ ఏమీ లేదు. మా మదర్తో కొన్ని రోజులు గడపాలని వచ్చాను. మిమ్మల్ని ఊర్లో డ్రాప్ చేసి మళ్ళీ వస్తాను అన్నాడు విజయ్. చాలా థ్యాంక్స్ మాస్టర్. ఈ ఆపద సమయంలో నాకు తోడుగా నిలిచారు, చాలా హెల్ప్ చేశారు. లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని అంది కృతజ్ఞతతో. తరువాత కారులో చింతలపాలెం బయలుదేరారు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.